సమ్మక్క సారాలమ్మ ధిక్కర వారసత్వాన్ని, కొమరం భీం పోరాట తత్వాన్ని పుణికిపుచ్చుకున్న అడవి తల్లి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజల విశేష అభిమానాన్ని పొంది మహిళల అభివృద్ధి కోసం దీక్షా దక్షతతో నిరంతరం పాటుపడుతూ మహిళలలో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ మీ అభివృద్ధికి నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ వినూత్నమైన ఆలోచన, మహోన్నతమైన ఆశయం కలిగి గ్రామీణాభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకురాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా మీ అందరి గట్టి హర్షధ్వానాలతో చప్పట్లతో మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఉత్సాహాన్ని, మా మహిళా లోకాన్ని చూస్తుంటే చెరువు గట్ల కాడ ఉండాల్సినటువంటి బతుకమ్మ పండుగ మరి రోజు మన ఆఫీస్లో మన స్త్రీనిధి దగ్గర అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. చాలా సంతోషం. మరి ఈ సమావేశానికి వాఖ్యాయతగా వ్యవహరించినటువంటి అనంత్ కిషోర్ గారికి, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గారికి, అదేవిధంగా మరి స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి గారికి, సిఓ మరి పేదలంటే ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పనిచేసినటువంటి దివ్య గారు, ట్రైబల్ ఏరియాలలో పనిచేసినటువంటి దివ్య గారికి, అదేవిధంగా ఏఎండి మెప్మా జాన్సన్ గారికి, అదేవిధంగా ఇతర మండల సమైక్య మెంబర్స్కు, మరి బ్యాంకర్స్, స్త్రీనిధి షేర్ హోల్డర్స్ అందరికీ, ముఖ్యంగా మీరు అందరూ షేర్ హోల్డర్స్గానే మన వాళ్ళు చెప్పడం జరిగింది. మహిళా లోకానికి, అదేవిధంగా మహిళలకు సపోర్ట్గా పనిచేస్తున్నటువంటి వివిధ శాఖలలో ఉన్నటువంటి మిగతా సమాజానికి, మిగతా ఉద్యోగులకు, పత్రికా మీడియా సోదరులకు, ఇందిరా గారికి, సరస్వతి గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా 11వ సర్వసభ్య సమావేశం, స్త్రీనిధి యొక్క 11వ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ బ్యాంకు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటి? ఈ స్త్రీ నిధి అని చూసినప్పుడు మరి 2011లో కొంతకాలంగా ఈ మైక్రో ఫైనాన్స్ వారు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు, ప్రైవేట్ వ్యక్తులు మన అవసరాలను, మన యొక్క రోజువారీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మనం చేసే అప్పులు, వాటి మీద వారు ఎరవేసి మరి వీళ్ళకి అవసరం ఉంది, ఈ ఆపద ఉంది, అది హాస్పిటలా, ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల్ని చదివించడమా, లేదా ప్రైవేట్ వైద్యం పొందడం కోసమా, లేదా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమమా, లేదా ఏదైనా అవసరం కోసం, లేదా ఇంటి నిర్మాణమా, లేదా ఇతరత్ర ఏదైనా అత్యవసరం ఉంటే దాని టైంలో మన అవసరాన్ని వాళ్ళు సాకుగా లేదా వాళ్ళ అవకాశంగా తీసుకొని మరి ఎంతంటే అంత వడ్డీ ఇస్తారు అనే ఉద్దేశంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు, ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత చాలా మరణాలు కూడా జరిగింది. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా 2011లో. అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇవన్నీ చూసి వీళ్ళకి ఒక స్త్రీ నిధి లాగా ఏర్పాటు చేసుకోవాలి, ప్రభుత్వం ఏదైనా ఒక సేఫ్టీ ఉంటుంది. అందుకనే మన ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు ఉండదు, ప్రభుత్వ వైద్యశాల అంటే మన కోసం చూస్తారు, ప్రభుత్వ ఉద్యోగం అంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా ప్రభుత్వం అంటే మనది. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక భద్రత ఉండాలి, ఆర్థిక సహకారం ఉండాలి అని ఈ యొక్క స్త్రీ నిధిని 2011లో మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి ఆఫీసర్స్ యొక్క సూచనలు, సలహాలు, ఈ రోజు లోకేష్ గారు కావచ్చు, దివ్య గారు కావచ్చు, ఈ రోజు ఎట్లున్నారో ఆ రోజు కొప్పుల రాజు గారు కానీ, తర్వాత మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీగా మరి కరుణ గారు, వారందరూ ఆ రోజు కొంతమంది కలెక్టర్స్ గా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మహిళా కార్యక్రమాలు, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇలాంటివన్నీ కూడా అవసరం ఉంటాయని ఏర్పాటు చేసిందే ఈ రోజు స్త్రీ నిధి. ఇంత పెద్ద ఎత్తున ఈ మీ యొక్క నిధికి కూడా ఇది కారణమైంది. దానికి మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ రోజు కూడా కూర్చున్నామంటే
దాని వెనుక ఏంటిది పునాది, ఏంటిది కారణం? ఏదో ఒక కారణం ఉంటేనే కొన్ని కొత్త కొత్త విధానాలు వస్తాయి, కొత్త కొత్త పాలసీలు వస్తాయి, లేదా ఒక ప్రణాళికలు వస్తాయి. కాబట్టి దాని వెనుక ఈ స్త్రీని వెనుక వాస్తవానికి మైక్రో ఫైనాన్స్ వల్ల ఇబ్బందులే మనకు ప్రధానంగా ఈ ఒకటి. తర్వాత సెల్ఫ్ కూడా గత కొంతకాలంగా పేదరిక నిర్మూలన, ఈ పేదరికం ప్రతి ఇంటిని వేధిస్తున్నటువంటి సమస్య, ప్రతి ఊరిని వల్లకాటు చేస్తున్నటువంటి సమస్య. కాబట్టి ఈ పేదరిక నిర్మూలన జరగాలంటే మరి మహిళా ప్రగతి జరగాలి. మహిళా ప్రగతి జరిగినప్పుడే, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ ఇల్లు బాగుంటది, ఆ ఊరు బాగుంటది, ఆ సమాజం కూడా బాగుంటదని ఏనాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక గొప్ప సూత్రం కూడా మన ముందు. మహిళల ఆర్థిక ప్రగతే ఆ దేశ ప్రగతి, ఆ సమాజంతో మనం అభివృద్ధి పదంలోకి వచ్చినామంటే గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘాల యొక్క పురోగతి, మహిళల యొక్క ఆర్థిక ప్రగతే ఈ రోజు మన రాష్ట్రం కొంత మరి ముందంజలోకి రావడానికి ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొని మహిళా గ్రూప్ సమావేశాలకు వస్తే మేము విన్నాం చాలాసార్లు, మహిళలకు ఎందుకు బయటికి పోవడం, ఎందుకు మీరు మీటింగ్ లో పోతున్నారు, మీరు ఎందుకు బ్యాంకులకు వెళ్తే సంతకం పెట్టడం అవసరం, మీరు ఎందుకు అక్షర జ్ఞానము, మీరు రాత్రి కూడా స్కూళ్ళకి ఎందుకు పోతున్నారు, ఇట్లాంటి అనేక రకాలుగా పడనటువంటి వాళ్ళు, లేదా కొంత మూఢత్వంలో ఉండేటువంటి భావజాలంతో మరి మేల్ డామినేషన్, మగ పెత్తనం, నేనే సంపాదించాలి, నువ్వు ఇంటికాడ ఉండాలి, ఇట్లా లేదా నువ్వు బయటికి పోవద్దు, నువ్వు గడప దాటికి బయటకు వెళ్ళదు, బ్యాంకుల కాడికి వెళ్ళదు, బ్యాంకుల కాడికి వెళ్ళి ఇంటికి వస్తే కూడా ఇంట్లో వేధింపులు ఉండేది చూసేది. ఎందుకు గొడవ అంటే బ్యాంకు పోయింది పొద్దుందాక, ఇప్పుడు వచ్చింది అక్కడ ఏం చేసిందో ఏం కదో ఇట్లాంటి మాటలు మనం వినేది. అంటే అవన్నీ అధిగమించి లాస్ట్ మనం వెనక చూస్తే మన మగవాళ్ళు ఇంట్లో పిల్లల చదువు కోసం కావచ్చు, వ్యవసాయం కోసం కావచ్చు, ఒక ఇల్లు నిర్మాణం కావచ్చు, ఒక ఇంట్లో ఫంక్షన్ కోసం కావచ్చు, మీ మహిళా గ్రూప్ దగ్గర ఏమన్నా ఉంటే లోన్ తీసుకో, మీ మహిళా గ్రూప్ ద్వారా తీసుకురా, తర్వాత మనం నెల కట్టుకుందాం అని ఒక పాజిటివ్, ఒక మంచి ఆలోచన కూడా వాళ్ళలో వచ్చింది. అంటే మా మహిళలు అంటే మా కుటుంబానికి ఒక ఆధారం, ఆర్థిక ప్రగతి, ఆర్థికంగా ఆధారం. కాబట్టి ఎవరి దగ్గర తీసుకొని మనం పరువు కూడా పెట్టుకొని వాళ్ళు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు మన పరువు తీస్తారు, రోడ్ల మీద వేస్తారు, ఇంట్లో వస్తువులను బయట పట్టుకోపోతారు, ఏమేమో చేస్తారు. సమాజం ముందు మనం తల తీసుకునే పరిస్థితి లేకుండా ఇవాళ స్త్రీ నిధి అనేది ఇంత గొప్ప ప్రగతికి అవసరం ఉంటుంది. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన సమాజ భవిష్యత్తు కోసం. అందుకని మహిళల యొక్క భద్రత ఏంటిది? ఆర్థిక భద్రత ఉండాలి, సామాజిక భద్రత ఉండాలి. మన చేతిలో 4 రూపాయలు ఉండాలి, మనం మంచిగా ఉన్నతంగా ఉండాలి, మన పిల్లలను భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మన చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాక కూడా మనం ఫ్రీగా మన ఇంట్లోనే మనం తిరగలేము, మన పిల్లల్ని కూడా ఇంట్లో వదిలిపెట్టి పోలేము. బయట ఇక్కడికి వచ్చి ఇక్కడ నా బిడ్డ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎట్లుందో, పక్కింటో ఏమంటారో, బయటికి స్కూల్ పోయి వచ్చిందో రాలేదో, కాలేజీ పోయి వచ్చిందో రాలేదో అనేటువంటి ఈ యొక్క అభద్రత మనం ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ప్రైవేట్ వద్దు, ప్రభుత్వమే ఉంది. అందుకని మైక్రో ఫైనాన్స్ అస్సలే వద్దు. ప్రభుత్వము అదేవిధంగా స్త్రీ నిధి కానీ బ్యాంకర్స్ ద్వారా కానీ ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలాంటి వడ్డీ లేకుండా మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో 350 కోట్ల రూపాయలు పాతయి కూడా కొన్ని బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా, అంటే ఇది పొలిటికల్ డయాస్ కాదు, బట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఈరోజు సోనియా గాంధీ గారు మరి మహిళల్ని ఎంకరేజ్ చేయడంలో, మహిళా గ్రూపులను తీసుకురావడంలో, మహిళా నాయకత్వాన్ని, మహిళల యొక్క ఆర్థిక ప్రగతిని చేయాలని ఆకాంక్ష పెట్టుకునే మరి మొన్నటి ఎన్నికలలో కూడా మేము కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇంట్లో గ్యాస్ బండ ప్రాబ్లం కూడా మహిళలకే ఉంటుందని 500కే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఇంట్లో కరెంటు, ఇంటి వస్తువులకు సంబంధించి ముఖ్యంగా కరెంటు కూడా 200 యూనిట్ల ఫ్రీ కానీ, ఇవన్నీ ఇంకా కొన్ని 2500 స్కీమ్ కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట
ఈరోజు బయటకు వస్తే కొంతమంది తట్టుకోలేక, అది పొలిటికల్ గా ఏమన్నా పొలిటికల్ గా మాట బయటకు ఉచితంగా బస్సులలో పోతారు, గలీజ్ గా తయారవుతున్నారు, వీడియోలు పెట్టేస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా సిటీలలో పోతున్నారు, ఉట్టిగానే తిరగడానికి పోతున్నారు. తిరగడానికి ఉట్టిగా బస్ ఎక్కి 200-300 కిలోమీటర్లు వరంగల్ నుంచో లేకుంటే ఆదిలాబాద్ నుంచో ఉట్టిగానే వస్తారు. ఆ రోజు వాళ్ళ పని పోతుంది. వాళ్ళ బస్సులో కూర్చుంటే కూడా మన నడుము నొప్పి వస్తుంది కదా అంటే అట్లా మాట్లాడుతున్నారు. అది మాకు ఒక మహిళగా మేము అదే అంటాం అసెంబ్లీలో బయట, అరే మహిళల కంటే ఎందుకయ్యా ఇంత ఆక్రోశం? అంతా ఇప్పుడు మంచి చెడు అనేది అలా వ్యక్తిగత ప్రవర్తన మీద ఉంటుంది. బస్సు ఫ్రీగా పెడితేనే చెడ్డోళ్ళు అయిపోతున్నారు, తిరిగిపోతులు అవుతున్నారు అనేది ఇట్లాంటి కామెంట్స్ ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ వాళ్ళు తయారు చేసుకుని పెడుతున్నారు. మీలాంటి మహిళా లోకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మనము స్త్రీనిధి అంటే మహిళల యొక్క ఆర్థిక భద్రత. ఆర్థికంగా మనం బాగుంటే ఎంతటి స్థాయికైనా మనం ఎదగడానికి మనం ఒక వెన్నుముక లాంటి. ఆర్థికంగా డబ్బు లేకుంటే, మన చేతిలో చిల్లి గవ్వ లేకుంటే మన ఇంట్లో అవసరాలు తీర్చుకోలేము, మన పిల్లల్ని మంచి చదివించుకోలేము, మన పిల్లలకు కావలసిన వస్తువులు కొనించలేము, లేదా మనం మంచి ఇల్లు కట్టించుకోలేము. ఒకప్పుడు వచ్చినాయి అంటే మనం ఎక్కడైనా కూలీ పని చేసుకొని వచ్చి. కాబట్టి ఈ సమాజంలో ఆర్థిక భద్రతతో పాటు మరి సామాజిక భద్రత, సామాజిక రక్షణ కూడా చాలా అవసరం. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ ను మనం పెట్టబోతున్నాం. మార్పు, మన ఆలోచించే తీరులో మార్పు రావాలి. కొంతమంది మగవాళ్ళు కొంచెం క్రూరంగా మృగాలాగా ఆలోచించే తీరులో, నేను పుట్టింది ఒక తల్లి కడుపులో, నాకు అండగా ఉన్నది, నాకు తోడుగా ఉన్నది నా భార్య, ఒక ఆడ మనిషి, నేను కన్నది ఒక ఆడ కూతుర్ని. ఇవాళ ఆడవాళ్ళు లేకుంటే సృష్టి లేదు, ఈ సమాజం లేదు. కాబట్టి ఆడవాళ్ళను గౌరవిద్దాం, ఆడవాళ్ళను ఎదగనిద్దాం, ఆడవాళ్ళను తలెత్తుకొని స్వేచ్ఛగా బతకనిద్దాం. ఇలాంటి విధానాలతోటి మన మహిళా సంఘాలు కూడా భవిష్యత్తులో ప్రతి చోట ఒక అవేర్నెస్ లాగా మనం తీసుకురావాలి. ఇప్పుడు కొంతమంది చేసినాక 2-3 ఎన్కౌంటర్స్ మన దగ్గర జరిగింది. మార్పు వచ్చిందంటే రాలేదు. ఇవాళ టీచర్స్ కానీ లేకపోతే ఇక్కడ చైత్రది కానీ ఆయన వరంగల్లో కానీ మెడికల్ స్టూడెంట్స్ సంబంధించి ఆయన. కాబట్టి తరగతి గదులలో మనం కూర్చున్న కాడ మన పిల్లలకు, మన కన్న పిల్లలకు ఇలాంటి శిక్షణ, ఇలాంటి మంచి బుద్ధులు, మంచి అవగాహన ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన 64 లక్షల సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరి మీద కూడా, తల్లుల మీద ఉందని కూడా తెలియజేస్తాను. అదే కాకుండా ఇంకా మనం చూసినప్పుడు మరి మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలను కూడా ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి 12వ తారీఖు మార్చి 12వ తారీఖు నాడు 1,00,000 మంది మహిళలతో, వాస్తవానికి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఒక నినాదం తీసుకున్నారు, మహిళలను లక్షాధికారులు చేస్తాము. అదే నినాదంతో వారు పావుల వడ్డీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సరే, కొంతకాలం సక్సెస్ అయింది, కొంతకాలం ఇబ్బందులు అయినాయి. కానీ ఇప్పుడు కొంత అదే మీరు మహిళా సంఘాల ద్వారా మాకు ఇవ్వండి అనే ప్రతిదానికి ఒక జీవనాధారం ఈ ఆర్థిక స్త్రీనిధి, మహిళా సంఘాలు, సేవ సంస్థలు ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఎదగడానికి మీలాంటి వాళ్ళందరూ కూడా మరి గ్రామీణ స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేస్తూ 64 లక్షల మందికి చేర్పించడం జరిగింది. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా మేడం కానీ, దివ్య మేడం కానీ, అదేవిధంగా మన లోకేష్ సార్ కానీ చెప్పడం, మన విద్యాసాగర్ గారు కూడా, మరి అదేవిధంగా జాన్సన్ గారు, తర్వాత ఇందిరా సరస్వతి వారు కూడా వారి యొక్క అనుభవాలను అవన్నీ చెప్పడం జరిగింది. ఆర్థిక ప్రగతి డబ్బుతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. 64 లక్షల మంది మన మహిళలు కొంచెం ఆర్థికంగా ముందుకు వస్తున్నారు. కానీ ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా ఇంటికి పోవాలంటే ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ అనేది కూడా చాలా వేధిస్తున్నటువంటి సమస్య. ఇది ఒక హైదరాబాద్లో, ఒక అడవి గ్రామాల్లో కాదు. నిన్న పశ్చిమ బెంగాల్లో కానీ, మొన్న మన దగ్గర కానీ, లేదా ఇంకొక ఢిల్లీలో కానీ, ఇట్లా ప్రతి చోట మహిళల మీద అత్యాచారాలు, పని చోట వేధింపజేయడం. ఇక్కడ ఒక మీరు వచ్చేది ఒక పని ప్రదేశం, మనకు తెలిసిన వ్యక్తి అని నైట్ ఎంత వెళ్తాం, కానీ వాళ్ళ దుర్బుద్ధి మనల్ని ఇబ్బంది పెట్టి రేపులు చేసి మర్డర్ చేసే కాడికి వస్తే మరి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? మన పశ్చిమ బెంగాల్లో కూడా జరిగింది. అమ్మాయిలందరితో కలిసి
లైబ్రరీ రూమ్లో కాన్ఫరెన్స్ హాల్లో చదువుకొని అంత చేసుకుని అనుకుంటే ఆడ ఉంది అది మనదే కదా హాస్పిటల్ అనుకోండి. కానీ ఒక సెక్యూరిటీగా ఉండేటువంటి వ్యక్తి వచ్చి రేప్ చేసి చంపేసి ఈ మధ్యకాలంలో ఒక దగ్గర సొంత తండ్రి ఇంకా అక్కడ వచ్చి పోలీసులు అయితే రోజు కాపలా గాయలేదు కదా. అందుకోసం మన మహిళా శక్తి, మన మహిళా సంఘాలు ఖచ్చితంగా ఇందాక దివ్య గారు ఒక బటన్ నొక్కితే రాష్ట్రం అంతా మెసేజ్ వెళ్ళేటట్టుగా మహిళలకు భద్రత మీద కూడా ఈ మన మహిళా గారు కూడా మరి అదేవిధంగా జాన్సన్ గారు, తర్వాత ఇందిరా సరస్వతి వారు కూడా వారి వారి యొక్క అనుభవాలను అవన్నీ చెప్పడం జరిగింది. ఇవి ఆర్థిక ప్రగతి, డబ్బుతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. 64 లక్షల మంది మనం మహిళలు ఉన్నాం, కొంచెం కొంచెం ఆర్థికంగా ముందుకు వస్తున్నాం. కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రీగా ఇంటికి పోవాలంటే ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ అనేది కూడా చాలా వేధిస్తున్నటువంటి సమస్య. ఇది ఒక హైదరాబాద్నో ఒక అడవి గ్రామాల్లో కాదు. నిన్న పశ్చిమ బెంగాల్లో కానీ, మొన్న మన దగ్గర కానీ, లేదా ఇంకొకడ ఢిల్లీలో కానీ ఇట్లా ప్రతి చోట మహిళల మీద అత్యాచారాలు, పని చోట వేధింపజేయడము. ఇక్కడ ఒక మీరు వచ్చిర్రు, ఒక పని ప్రదేశం, మనకు తెలిసిన వ్యక్తి అని నైట్ ఎంట వెళ్తాం, కానీ వాళ్ళ దుర్బుద్ధి మనల్ని ఇబ్బంది పెట్టి రేపులు చేసి మర్డర్లు చేసే కాడికి వస్తే మరి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది? మొన్న పశ్చిమ బెంగాల్లో కూడా జరిగింది. అమ్మాయి అందరితో కలిసి మన లైబ్రరీ రూమ్లో కాన్ఫరెన్స్ హాల్లో చదువుకొని అంతా చేసుకొని ఆమె ఒక్కతే ఆడ ఉంది, ఇంకా ఇది మనదే కదా హాస్పిటల్ అనుకొని. కానీ ఒక సెక్యూరిటీగా ఉండేటువంటి వ్యక్తి వచ్చి రేప్ చేసి చంపేశారు. ఈ మధ్యకాలంలో ఒక దగ్గర సొంత తండ్రి ఇంకా అక్కడ వచ్చి పోలీసులు అయితే రోజు కాపలా గాయలేము కదా. అందుకోసం మన మహిళా శక్తి, మన మహిళా సంఘాలు ఖచ్చితంగా ఇందాక దివ్య గారు అన్నట్టుగా ఒక బటన్ నొక్కితే రాష్ట్రం అంతా మెసేజ్ వెళ్ళేటట్టుగా మహిళలకు భద్రత మీద కూడా ఈ మన మహిళా సంఘాలు యాక్టివ్గా పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన సమాజ భవిష్యత్తు కోసం. అందుకనే మహిళల యొక్క భద్రత ఏంటిది? ఆర్థిక భద్రత ఉండాలి, సామాజిక భద్రత ఉండాలి. మన చేతిలో 4 రూపాయలు ఉండాలి, మనం మంచిగా ఉన్నతంగా ఉండాలి, మన పిల్లలను భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మన చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాక కూడా మనము ఫ్రీగా మన ఇంట్లోనే మనం తిరగలేము, మన పిల్లల్ని కూడా ఇంట్లో వదిలిపెట్టి పోలేము. బయట ఇక్కడికి వచ్చిరు, ఇక్కడ నా బిడ్డ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎట్లుందో, పక్కింటోళ్ళు ఏమంటారో, బయటికి స్కూల్కి పోయి వచ్చిందో రాలేదో, కాలేజీకి పోయి వచ్చిందో రాలేదో అనేటువంటి ఈ యొక్క అభద్రతా భావం చాలా మన మైండ్ని కూడా ప్రశాంతంగా ఉండనియదు. కాబట్టి ఈ సమాజంలో ఆర్థిక భద్రతతో పాటు మరి సామాజిక భద్రత, సామాజిక రక్షణ కూడా. నేను కన్నది ఒక ఆడ కూతుర్నే. ఇవాళ ఆడవాళ్ళు లేకుంటే సృష్టి లేదు, ఈ సమాజం లేదు. కాబట్టి ఆడవాళ్లను గౌరవిద్దాం. విధానాలతోటి మన మహిళా సంఘాలు కూడా భవిష్యత్తులో ప్రతి చోట ఒక అవేర్నెస్ లాగా మనం తీసుకురావాలి. ఇప్పుడు కొంతమంది చేసినాక 2-3 ఎన్కౌంటర్స్ కూడా మన దగ్గర జరిగినాయి. మార్పు వచ్చిందంటే రాలే. ఇవాళ దిశది కానీ, లేకుంటే ఇక్కడ చైత్రది కానీ అయినాక వరంగల్లో కానీ మెడికల్ స్టూడెంట్స్ సంబంధించి అయింది. కాబట్టి తరగతి గదులలో మనం కూర్చున్న కాడ మనం కన్న పిల్లలకు ఇలాంటి శిక్షణ, ఇలాంటి మంచి బుద్ధులు, మంచి అవగాహన ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన 64 లక్షల సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరి మీద కూడా, తల్లుల మీద ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇంకా మనం చూసినప్పుడు మరి మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలను కూడా ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి 12వ తారీఖు మార్చి 12వ తారీఖు నాడు 1,00,000 మంది మహిళలతోటి, వాస్తవానికి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఒక నినాదం తీసుకున్నారు, మహిళలను లక్షాధికారులను చేస్తా అని. అదే నినాదంతో వారు పావుల వడ్డీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సరే, కొంతకాలం సక్సెస్ అయింది, కొంతకాలం ఇబ్బందులు అయినాయి. కానీ ఇప్పుడు ఒక ఉద్యమం లాగా మహిళల యొక్క ఉద్యమాన్ని, ఉత్సాహాన్ని ఒక ఉద్యమం లాగా నడిపియాలి. 1,00,000 మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించాలి. ఆ 1,00,000 మంది మహిళల్ని మరి కోటీశ్వర్లుగా చేయాలి
అనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరి నమ్మకం మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, చీకు చింత ఇబ్బంది ఉండదు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, సమాజం అంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరి కుటుంబం కష్టాలలో, జబ్బులతోటి, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాల గొడవలతో, మరి మానసిక కష్టాలతో ఉంటే సంతోషంగా లేనప్పుడు సమాజం సంతోషంగా ఉండదు. కాబట్టి సమాజం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మన కుటుంబాలని మనం సంతోషంగా పెట్టుకోవాలి. సమాజ సంతోషం ఉండాలంటే మహిళల యొక్క ప్రగతి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే 1,00,000 మంది మహిళలతోటి 1 కోటి మంది మహిళల్ని సంతోషంగా ఉండదు. కాబట్టి సమాజం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మన కుటుంబాలని మనం సంతోషంగా పెట్టుకోవాలి. సమాజ సంతోషం ఉండాలంటే మహిళల యొక్క ప్రగతి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే 1,00,000 మంది మహిళలతోటి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొని వారు మనం చేసే ఉత్పత్తులకు మనం కొన్ని తయారు చేస్తున్నాం మన మహిళా సంఘాల ద్వారా. ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు. కాబట్టి శిల్పారామంలో మరి ఒక మార్కెటింగ్ వ్యవస్థ, ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఆయన డెవలప్ చేయాలని చాలా, ఆ డెవలప్ అంటే ఒక దిక్కే పోయింది వాస్తవానికి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేస్తూ ఆ ప్రాంతాలలో మన గ్రామీణ మహిళలు కానీ, మన మెప్మాలో ఉన్నటువంటి మహిళలు కానీ తయారు చేసినటువంటి వస్తువులను అమ్ముకునేటువంటి సదుపాయం, మార్కెటింగ్ స్వేచ్ఛ, మార్కెట్ మరి సంబంధాలను పెంచాలని మార్కెట్ ఫెసిలిటీస్ కోసం కూడా వారు ఆలోచించడం జరిగింది. అదే కాకుండా మొదట వచ్చింది స్కీమ్ ఇంకొకటి, అమ్మ ఆదర్శ పాఠశాలలో. అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా ఇది ఎవరికి ఇస్తే బాగుంటుంది, పాఠశాలలు ప్రతి తల్లి తన బిడ్డ గొప్పగా ఎదగాలనుకుంటారు. మరి అలాంటి అమ్మ ఆ స్కూల్ యొక్క పరిసరాల మీద కూడా ఖచ్చితంగా ఆమెకు అవగాహన ఉంటుంది. రోజు బడికి పంపిస్తుంది, లేదా పొయ్యి వస్తుంది, లేదా పిల్లలు తల్లితో చెప్పుకుంటారు, ఇలా మా బడిలో మాకు ఇట్లాంటి కష్టం వచ్చింది, బాత్రూమ్ లేదు, ఇట్లా ఇబ్బంది అయింది, లేకుంటే శుభ్రంగా లేదని. కాబట్టి తల్లి యొక్క ఆవేదన ఖచ్చితంగా మార్పుకు సంకేతంగా ఉంటుందని ఫస్ట్ అమ్మ ఆదర్శ పాఠశాలలని పాఠశాలల యొక్క పని వర్క్స్ కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి రెండవది, మరి ఇదే కుట్టుగూలి ఎవరో ప్రైవేట్ ఏజెన్సీలకు పోయేది, చాలా వరకు వాళ్ళు ఎంతో కొంత ఇచ్చేది, కానీ గవర్నమెంట్ వాళ్ళకు 50 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు వచ్చి రాగానే మరి ప్రతి జతకు ఒక జతకు 75 రూపాయలు, 50 రూపాయల నుంచి 75 రూపాయలను మనం పెంచడం జరిగింది. వాళ్ళందరికీ ఇవాళ 60 లక్షల మంది, 60 లక్షల యూనిఫామ్స్ దాదాపుగా మరి ఒక్కొక్క పిల్లగాళ్ళకు 2 జతల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా కొంతమందికి పంచుతున్నాం, రేపటికి అందరికి ఇవ్వాలని. కాబట్టి అది కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది. ఇందులో మహిళల కోసం 17 రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది. అందులో 17 రకాలలో మహిళా శక్తి క్యాంటీన్స్ కూడా అద్భుతంగా సెక్రటేరియట్లో నడుస్తున్నాయి. తర్వాత కలెక్టరేట్లలో పెట్టారు. ఎక్కడ రద్దీ ఉంటారో, ఎవరో ప్రైవేటు భోజనము, అందులో కొంతమంది సోడా వేస్తారు. మేమే అక్కడెక్కడెక్కడన్నా తినాలంటే తినంగానే మంట వస్తూ ఉంటుంది. కానీ మహిళా శక్తి భోజనం అంటే, మహిళా శక్తి క్యాంటీన్ అంటే అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంట మనం తింటున్నాం అనే భావన. కాబట్టి ఖచ్చితంగా మనం అది కూడా మెయింటైన్ చేయాలి. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మెయింటైన్ చేసి, క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, ఎలాంటి కల్తీ లేకుండా వండినప్పుడు అమ్మ గౌరవం ఇంకా పెంచిన వాళ్ళం అవుతాం మహిళా శక్తి క్యాంటీన్స్ ద్వారా. అట్లా సోలార్ ప్లాంట్లు కానీ, మీ సేవా కేంద్రాలు కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్. ఒక దగ్గర ఇప్పుడు ఈ డయాస్ తయారైంది. ఈ డయాస్ తయారు కావడానికి ఒకరు మైక్ తెచ్చిపెట్టిరు, ఒకరు అవన్నీ డెకరేషన్ చేస్తారు, 5-6 మంది వస్తారు. అంటే 5-6 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి మేము మండల సమైక్యకి ఇచ్చి ఆ వర్క్ను 10 మందికి, 5 సంఘాలుగా డివైడ్ చేస్తాం. ఆ డబ్బును వాళ్ళకు డైరెక్ట్గా వెళ్ళేటట్టుగా అట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లా 11 రకాలు ఇంకా ఉధృతం చేస్తాం. ఇప్పుడు దివ్య గారు కూడా ప్రత్యేకంగా ఈ మన మహిళా సంఘాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో వారు సిఇఓగా ఉన్నారు. కాబట్టి ఇంకా మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు ఈ స్త్రీనిధి లాంటి బ్యాంకులలో ఇట్లాంటి తయారు చేసినటువంటి వ్యక్తి, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది, మహమ్మద్ యూనస్ గారు. ఇప్పుడు బంగ్లాదేశ్కు ప్రధానమంత్రి అయ్యిండు. మొన్నంతా గొడవలలో ఎవరు మంచి వ్యక్తి అని చూసుకొని
ఆయన ఒక శాంతి దూతగా మహిళల ప్రగతి కోసం, ఆర్థికంగా వాళ్ళందరినీ డెవలప్ చేయడం కోసం ఇట్లాంటి సెర్ప్ లాంటి సంస్థలు, స్త్రీనిధి లాంటి సంస్థలు తీసుకొచ్చి ఈరోజు ఆ దేశంలో ఒక దిక్చూసిగా కనపడ్డాడు. అంత గొడవలలో ఆయననే ఇవాళ ప్రధానమంత్రి అయిపోయింది ఆ బంగ్లాదేశ్కు. సో స్త్రీనిధికి అదేవిధంగా సెర్ప్ కానీ మహిళా గ్రూపులు కానీ అన్ని ఇంటర్లింక్ ఉంది. దీనికి మరి అదృష్టంగా నేను కూడా ఈ శాఖకు మంత్రిగా ఉండడం నాకు కూడా చాలా సంతోషం. నేను కూడా ఒక పేదింటి బిడ్డగా, ఒక మహిళా సంఘం సభ్యురాలి బిడ్డగా, మా తల్లి కూడా మహిళా సంఘం సభ్యురాలే కాబట్టి మరి మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను కూడా రోజు గ్రామాలు తిరుగుతుంటా, పల్లెలు చూస్తూ ఉంటాం, మహిళల యొక్క కష్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎట్లా మరి మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను కూడా రోజు గ్రామాలు తిరుగుతుంటా, పల్లెలు చూస్తూ ఉంటాం, మహిళల యొక్క కష్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎట్లా అద్భుతంగా మనం చేయాలి అనేది మాకు చాలా ఉత్సాహంగా ఉంది. గవర్నమెంట్ సీఎం గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మహిళలకు చాలా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా కలిసి ఒక టీమ్గా మీరందరితో మరి మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ 64 లక్షల మందిమే మనమందరం ఒక కుటుంబ సభ్యులం. మీ అందరి కష్టాలు, మా కష్టాలు, మీ కష్టాలు అందరు సేమ్ ఉంటాయి. దాదాపుగా కొంచెం కొద్ది వేరియేషన్ ఉన్నా కాబట్టి అందరం ఒక టీం లాగా, ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదే కాకుండా మరి సీఎం గారు ఆ రోజు అనౌన్స్ చేసిన దాంట్లో మనందరికీ 10 లక్షల వరకు ప్రమాద బీమా, అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. తొందరలోనే స్పీడప్ చేస్తాం మా సెక్రటరీ గారు, మేమంతా. అది కూడా ప్రతి మహిళా సంఘం సభ్యురాలకి 10 లక్షల వరకు బీమా. అదేవిధంగా లోన్ బీమా కూడా, ఇప్పుడు ఒక మెంబర్ లోన్ తీసుకుంటారు, మరి వారు పాపం ఏదన్నా చనిపోతారు, మరి ఆ కుటుంబం అప్పటికే కష్టాలలో ఉంటుంది, బాధలలో ఉంటుంది. వాళ్ళని పోయి మనం కట్టమని వేధించడం ఇది కరెక్ట్ కాదు అని, ఈ రెండు పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్లకు భద్రత ఉండాలని సీఎం గారు ఇది కూడా ఆలోచించి ప్రమాద బీమా, అదేవిధంగా లోన్ తీసుకున్నందుకు కూడా మీరు మిగిలినది కట్టకుండా మీకు మాఫీ అయ్యే విధంగా కూడా ఆ బీమా కూడా తేవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనులందరూ కూడా బ్యాంకర్స్ కానీ, స్త్రీనిధి సిబ్బంది కానీ, కోఆర్డినేటర్స్ కానీ అద్భుతంగా మన ఇంట్లో ఒక గొప్ప కార్యక్రమంలో ఇది ఎట్లయితే నిర్వహించుకున్నామో, ప్రతి మహిళ, ప్రతి మండల సమైక్య, గ్రామ సమైక్య అంతా ఉత్సాహంగా ఉండేందుకు వాళ్ళకు కావాల్సిందంతా కూడా మనం కోఆర్డినేషన్ చేస్తూ లోన్స్ ఇప్పించడం కావచ్చు, మరి బిజినెస్ ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళకు మంచి గైడెన్స్, మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం కావచ్చు, మనకు తెలిసింది వాళ్ళకి చెప్పడం కావచ్చు. ఎప్పుడు కూడా నాలెడ్జి లేదా తెలిసిన సమాచారం ఒకరి ప్రగతికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పంచాలి. ఏది కూడా మన నుంచి ఈ బంగారం పోవచ్చు, ప్రాణాలు పోవచ్చు, అన్నీ పోవచ్చు, కానీ తెలివితేటలు, మనకున్న జ్ఞానం ఇతరులకు పంచితే అది అట్లా వెళ్ళి సమాజ ప్రగతికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఓ దారి చూపడం అనేది, ఒక మూస పద్ధతిలో బయటికి ఎట్లా రావాలో తెలియనటువంటి వాళ్లకు చేయి పట్టుకొని ఎస్ నేను నడుస్తున్నా, ఇగో మేము ఈ రకంగా ముందుకు వచ్చినాం, మీరు కూడా రాండి బాగుంటుందని వాళ్ళకు కూడా నేర్పించి రేపటి సంఘ సభ్యులుగా దానికోసం కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటున్నాం. ఒక ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం అవేర్నెస్, ఏమంటారు, మనము జబ్బు రాకముందే నివారణ ఎట్లా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా, మరి ఈరోజు నివారణ అసలు ఆ మెదడులోకి తప్పుడు ఆలోచనలోకి రావద్దు. మగవాళ్లకు ఒక ఇద్దరు ఒక దగ్గర కూర్చొని స్వేచ్ఛగా పని చేయాలంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అరే ఇద్దరం కూర్చొని పని చేయగలుగుతామా, నన్ను ఏమంటాడో, ఎట్లా చూస్తారో అనేటువంటి భయం పోవడాలంటే ఫస్ట్ ఆ మెదడు వాషౌట్ చేయాలని దానికోసం ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అదేవిధంగా అది నిరంతర ప్రక్రియగా ఉంటుంది, నిరంతరం మార్పు జరగాలి. మహిళల్ని కూడా 1 కోటి మందిని చేర్పించడం కోసం కూడా కొన్ని రోజులు నిన్న మొన్నటి దాకా మనం పచ్చదనం, స్వచ్ఛదనం తీసుకున్నాం. ఇప్పుడు మరి కొన్నాళ్ళు ఈ ఏదైతే చాలా డ్రగ్స్, గంజాయి బాగా గల్లీ ఊరూరా వచ్చేసింది, దాని మూలంగా చాలా మందికి రక్షణ లేకుండా పోతుంది, ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి స్పెషల్గా వాళ్ళు పోలీస్ యాక్టివిటీస్ కూడా మరి అందరినీ కలిపి చేస్తున్నారు. అట్లనే మనం కూడా మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులు మీరు అడిగినట్టుగా స్త్రీనిధి బంగ్లా వెళ్ళినప్పుడు
ఇవాళ ఉన్న వాళ్ళకి అందరు ఉన్నోళ్ళు దోస్తులు ఉంటారు, లేనోళ్ళకి ఎవరు చుట్టాలు దోస్తులు అంటే లేనోళ్ళే ఉంటారు. అవునా కాదా? ఉన్నోళ్ళ దగ్గరికి అందరూ ఉన్నోళ్ళే, డబ్బులు ఉన్నోళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళకు డబ్బులు పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఆర్థిక పేదోళ్లకు చుట్టాలైనా మన వచ్చిన సామాజిక స్థితిగతులు మన చుట్టూ వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరు మరి ఆదుకోవాలంటే ప్రభుత్వం ఆదుకోవాలి. సో ఈరోజు పేదింటి మహిళలకు అందరికి కూడా స్త్రీనిధి, సెర్ఫ్, గవర్నమెంటు ఇవన్నీ సంస్థలు వాళ్ళను ఒక కోటీశ్వరులుగా చేయాలని గొప్ప కళతోటి అలాంటి లక్ష్యాన్ని ఎంచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసం మీరు ఆడబిడ్డల్లాగా మాలో ఏమైనా లోపాలుంటే తప్పకుండా చెప్పండి, సరిదిద్దుకుంటాం. ప్రతి ఒక్కరు పుట్టగానే గొప్పగా ఎవరం పుట్టము, లేదా మేము అడుగేయగానే మొత్తం 1000 కోట్ల మార్పు ఒకటే రోజు స్టార్ట్ కాదు, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీ అందరి దీవెనలు, మీ అందరి సపోర్టు, సలహాలు, సూచనలు మేము ఎప్పుడు స్వీకరిస్తామని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు మరి 11వ సర్వసభ్య సమావేశాన్ని స్త్రీనిధి ఘనంగా నిర్వహించుకొని మా అక్కలందరూ కూడా ముందే బతుకమ్మ పండుగ ఇక్కడ నిర్వహించుకునే కార్యక్రమానికి వేదిక మన ఆఫీస్ అయినందుకు, మన యొక్క ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. విధానాల్లో అన్ని అంశాలు Yes, ready, sir.